టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు శిరీష. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఉదయవాణి నెల్లూరు అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ను క్లిక్ చేయండి. బెల్ బటన్ ను క్లిక్ చేయడం వల్ల ఎప్పటికప్పుడు తాజా సమాచారం మీ ముందుంటుంది. దీపక్ ఈఎన్టీ కేర్ గత 5 సంవత్సరాలుగా చెన్నైలోని శ్రీ రామచంద్ర హాస్పిటల్ నందు పనిచేసి ఇప్పుడు మన నెల్లూరులోని శ్రీహరినగర్ 1వ వీధి నందు డాక్టర్ జి దీపక్ చౌదరి చెవి, ముక్కు, గొంతు శస్త్రచికిత్స వైద్య నిపుణులు నూతనంగా దీపక్స్ ఈఎన్టీ కేర్ ను ప్రారంభించారు. మా ప్రత్యేకతలు: టాన్సిల్స్ అండ్ ఎడినాయిడ్స్ ఆపరేషన్స్, ఎండోస్కోపీ విధానం ద్వారా ముక్కు దూలం వంకర సరిచేయుట, చెవి నుండి చీము కారుట, వినికిడి లోపం, తల తిరుగుటకు చికిత్స మరియు మైక్రోస్కోపీ ద్వారా చెవి ఆపరేషన్లు చేయబడును. గురక కోసం శస్త్రచికిత్స మరియు ప్రత్యేకంగా చెవి, ముక్కు, గొంతులో ఇరుక్కుపోయిన వస్తువులను ఎండోస్కోపీ ద్వారా తీయుట, వినికిడి లోపం కలిగిన చిన్నారులకు కోక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు చేయబడును. సంప్రదించండి. దీపక్ ఈఎన్టీ కేర్, 1వ వీధి, శ్రీహరినగర్, టీడీపీ ఆఫీస్ ఎదురుగా, పెట్రోల్ బంక్ వెనుక, నెల్లూరు. ఫోన్ నంబర్ 8639948693. మహిళలపైన జరిగే అత్యాచారాలకి కఠిన శిక్షలు విధించాలి. భారీ ర్యాలీలు నిర్వహించిన మహిళలు, విద్యార్థులు, ప్రజలు. వింజమూరు రిపోర్టర్. మహిళలపైన జరిగే అత్యాచారాలకి కఠిన శిక్షలు విధించాలని వింజమూరులోని మహిళా సంఘాల విద్యార్థులు, ప్రజలు శివాలయం నుండి బంగ్లా సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఇటీవల కోల్కతాలో మహిళా డాక్టర్ పైన జరిగిన అత్యాచారాన్ని ఖండిస్తూ మహిళలంతా నిరసన వ్యక్తం చేశారు. మహిళలపైన తరచుగా జరిగే అత్యాచారానికి కఠినమైన శిక్షలు అమలు చేయడం లేదని, భారత న్యాయ చట్టాన్ని మార్పు చేయాల్సిన పరిస్థితి అవసరం ఉందని అన్నారు. మహిళా డాక్టర్ పైన జరిగిన అత్యాచారం అనంతరం వరుసగా 4 మహిళలపై కూడా ఇలాంటి నేరాలు జరిగినవని, వీటన్నింటినీ వెనుక రాజకీయ నాయకులు, ధనికులు, పెద్ద వాళ్ళ హస్తం ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల్లో మహిళలపైన జరిగే ఇలాంటి అత్యాచారాలకి మళ్ళీ జరగకుండా కఠినమైన శిక్షలు విధించినప్పుడే ఇలాంటి నేరాలకు కట్టపడుతుందని మహిళ అంతా అన్నారు. ఈ ర్యాలీ నందు అందరూ ప్లాకార్డులు చేత పట్టుకొని సేవ్ ది విమెన్, వీ వాంట్ జస్టిస్ అని నినాదాలు చేస్తూ ఈ ర్యాలీ భారీగా బంగ్లా సెంటర్ వరకు సాగింది. అనంతరం జరిగిన కార్యక్రమంలో వక్తలు మహిళలపై జరుగుతున్న నేరాలపైన అందరికీ వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళలు, ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇటువంటి కార్యక్రమాలు, ఈ తప్పుడు కార్యక్రమాల్ని మనం ఎక్కడున్నా కూడా ఆ దోషుల్ని మనం శిక్ష పడేటట్లు మనం ప్రవర్తించాలా. మహిళలపై అత్యాచారాన్ని ఖండించాలి. మహిళలపై అత్యాచారాన్ని ఆపేయాలి. మహిళలపై అత్యాచారాన్ని ఆపేయాలి. నిందితులను వెంటనే శిక్షించాలి. నిందితులను వెంటనే శిక్షించాలి. నిందితులను వెంటనే శిక్షించాలి. We want అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా నాకు సపోర్ట్ చేసింది మా హస్బెండ్. అందరికీ పిలవంగానే ప్రతి ఒక్కరు వచ్చారు నాకు సపోర్టింగ్కి. మధు అంకుల్ కానీ, వసంత్ అంకుల్, రమేష్ అన్న, శివన్న, ఒక్కొక్కరికి కాదు, ప్రత్యేకంగా అందరికీ చెప్తున్నాను. స్కూల్ పిల్లల్ని పంపినందుకు జయంత్ రెడ్డి సార్కి, గోపి సార్కి అందరికీ నా థ్యాంక్స్. నిజంగా ఫస్ట్ ఇది ఎందుకు చేస్తున్నామనంటే, కరెక్ట్గా డ్రెస్సింగ్ సెన్స్ లేదని అంటారు. డ్రెస్సింగ్ సెన్స్ ఉండేదని కాదు. డ్రెస్సింగ్ సెన్స్ చేసుకోకపోయినా చిన్నపిల్లలు ఏం చేశారు, వాళ్ళు ఎందుకు అత్యాచారం చేస్తున్నారు, అన్నిటికీ ఉండాలి కదా. సో ప్రతి ఒక్కరూ హ్యాండ్ బ్యాగ్లో లిప్స్టిక్ అనేది కాదు మెయిన్ ఇంపార్టెంట్, పెప్పర్ స్ప్రే అనేది మెయిన్ ఇంపార్టెంట్. అది ఉన్నంత రోజులు ఒక వర్కింగ్ ఉమెన్ కానీ ఎక్కడికైనా బయటకు వెళ్ళిన చిన్న నైఫ్ అయినా, పెప్పర్ స్ప్రే అయినా పాకెట్లో తీసుకెళ్ళండి. ఎందుకంటే ఏ టైంలో అయినా మనకి ఏదైనా జరిగిందనేది ఎవరు రాదు, మనమే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు ఉండాలి. థ్యాంక్ యూ.